నమస్తే. ఎన్నో విషయాలు మనకి న్యూమరాలజీకి సంబంధించి, అలాగే మనకి ఆలోచన విధానానికి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి, అలాగే మనీకి సంబంధించి, యోగాకి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్న విశ్వక్సేన్ గారు మనందరికీ సుపరిచితులు. ఈరోజు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటే అసలు ఏం చేయాలి? దానికి కూడా ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా? ఎన్ని రోజులు చేయాలి? ఈ విషయాలన్నీ మాట్లాడబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక ఆలోచన నిజంగా జీవితాన్ని మార్చేస్తుందండి. అంటే మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్‌లో మీరు చాలా సార్లు మనం వీడియోస్ చేస్తున్నాం. మనకి ఏదైతే కావాలి, కావాలి అని కోరుకుంటాం అదే జరుగుతుంది. వద్దు, వద్దు అనుకుంటాం. ఏదైనా డౌట్‌తో కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం అనుకోండి. ఆ డౌట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో, ఇలాంటి ఆలోచనలు కొన్నిసార్లు మనకి సక్సెస్‌నిస్తాయి. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్‌నిస్తాయి. అంటే మంచి ఆలోచన విధానం అనేది అలవరుచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాంటి మంచి ఆలోచన విధానంలో ఒక మనిషి నడవాలి అంటే అసలు ఏం కావాలంటారు? ఈ ఆలోచనలు మనల్ని ఎలాంటి దిశానిర్దేశం వైపు నడిపిస్తాయి? ఈ విషయాలన్నీ చెప్పండి. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారము, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము ఏం చెప్తుంది అంటే థాట్స్ అనేది మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. అంటే మన ఆలోచనలే మన జీవితానికి పునాదిగా మారుతాయి. మీరు గతంలో ఏదైతే ఆలోచించి ఉంటారో అది మీ ప్రస్తుత జీవితం అండి. ఓకే. మీరు ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తారో మీ భవిష్యత్తు జీవితానికి నాంది పలుకుతుంది. ఓహ్! మీరు ఒక థాట్ గనక చేశారనుకోండి, అదే థాట్ యూనివర్సల్‌లోకి రిలీజ్ అవుతుంది. ఆ థాట్స్ యూనివర్సల్ నుంచి మరిన్ని అటువంటి థాట్స్ ని మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేస్తుంది. ఓకే. ఉదాహరణకి మీరు ఒక డబ్బు గురించి ఆలోచించారనుకోండి, మీకు మీ వృత్తిలో గానీ, మీ వ్యాపారంలో గానీ డబ్బుకు సంబంధించిన అనేక అటువంటి థాట్సే రోజు మీకు రిపీట్ అవుతూ ఉంటాయి మీ మైండ్‌లో. కాబట్టి మీరు ఏదైనా ఒక నెగెటివ్ థాట్స్‌ని యూనివర్సల్‌లోకి రిలీజ్ చేశారనుకోండి, యూనివర్సల్ కూడా నెగెటివ్ థాట్స్‌ని మీకు పంపుతూ ఉంటుంది. కాబట్టి మీ జీవితం యొక్క కీ పాయింట్ ఎక్కడుంది? మీ ఆలోచనల్లోనే ఉంది. ఓకే. కాబట్టి మీరు ఆలోచించే విధానం చాలా 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 ఇంపార్టెంట్ అండి. రైట్. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆలోచనల్లో గనక మీ గత జీవితానికి సంబంధించి అనేక నష్టాల గురించి ఆలోచిస్తున్నారా? రేపు కూడా మీరు అదే పొందుతున్నారు. ఓకే. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఈ రోజు నాకు వ్యాపారంలో లాస్ వచ్చింది, కుటుంబంలో సమస్య వచ్చింది. అంటే ఈ రోజు వచ్చింది కాదు, మీరు లాస్ట్ లైఫ్లో పాస్ట్లో మీరు వాటి గురించి ఎక్కువగా అట్రాక్ట్ చేసి ఉంటారు. ఓకే. మీ గతంలో దేన్నైతే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారో అది మీ జీవితంలోకి వచ్చింది. కాబట్టి మీరు ప్రతిరోజు మీ ఆలోచన విధానంలో మీరు జీరో స్థాయిలో ఉన్నా కూడా భవిష్యత్తులో నేను పొందగలను, నేను సాధించగలను, ఐ కెన్, ఐ విల్ అనే కాన్ఫిడెంట్ మీ లోపల ఉంటే అటువంటి అవకాశాలు వస్తాయి. కానీ చాలామంది యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఈ భగవంతుడు నా జాతకాన్ని సరిగా రాయలేదు, నా తలరాత సరిగా లేదు, నా జీవితం ఇంతే, అదే విధంగా ఈ గ్రహాలన్నీ నా మీద పగబట్టాయి, ఇటువంటి మైండ్ సెట్ తో ఉంటారండి. చాలా మంది మాట్లాడుతుంటారు. ఇటువంటి మైండ్ సెట్ లో ఉండే వ్యక్తి కుటుంబాన్ని పోషించాలంటే కూడా భయం, తర్వాత సమాజంలోకి ధైర్యంగా వెళ్ళి ఏదైనా సాధించాలనుకోవాలన్నా భయంగా ఉంటారు. జీవితం మీద ఎప్పుడు నిరాశ ఉంటుందండి. ఓకే. నిరాశగా ఉండే వ్యక్తికి సమాజం కానివ్వండి, యూనివర్సల్ గానీ సపోర్ట్ చేయదు. రైట్. ఎప్పుడైనా సరే ఆశావాదంగా ఉండి నేను సాధించగలను అనే విధంగా గనక ఉంటే ఆటోమేటిక్ గా యూనివర్సల్ స్పందిస్తుంది. యూనివర్స్ ఎప్పుడు స్పందిస్తుంది అంటే, నువ్వు ఏదైనా సరే నేను చెయ్యగలను అని ఒక అడుగు ముందుకు వేసినప్పుడు అక్కడి నుంచి అవకాశాలు వస్తాయి. అసలు నువ్వు ముందు ఇంట్లో నుంచి కదలాలి కదా. ఇంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ లోనే లాస్ట్ వర్డ్ మీరు చూడండి, యాక్షన్ అనే వర్డ్ ఉంది. రైట్. యాక్షన్ చేయాలి. మీరు యాక్షన్ చేసినప్పుడే మీకు చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మనకు న్యూటన్ థాట్ లా కూడా అదే చెప్తుంది, యాక్షన్ కు చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మీరు పొందాలనుకుంటున్నప్పుడు మీ ఆలోచనలో మార్పు రావాలి. ప్రతిదీ మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా చేస్తూ వెళ్ళిపోండి, అంతే. 100% సక్సెస్ అవుతారండి, ఎటువంటి సందేహమే లేదు. అయితే ఈ ఆలోచనలో ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. ఈ ఫ్రీక్వెన్సీ గనక మీరు కరెక్ట్ గా తెలుసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గనక భయపడుతున్నాడు అనుకోండి, తన బాడీలో సెల్ఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే యూనివర్సల్ తో 100 వచ్చేస్తుంది. ఫస్ట్ భయం స్టార్ట్ అవుతుంది. భయం స్టార్ట్ అయితే 100 ఫ్రీక్వెన్సీ మెయింటైన్ అవుతుంది. భయం తర్వాత దుఃఖం స్టార్ట్ అవుతుంది, ఇంకా తగ్గుతూ వస్తుంది 50,
80, 20, 30. కాబట్టి ఏ వ్యక్తి అయినా భయపడుతున్నాడంటే తన ఫ్రీక్వెన్సీ లో అవుతూ ఉంటుంది, కాబట్టి ఏది సాధించలేడు. ఫ్రీక్వెన్సీ ఎప్పుడైనా సరే 100, 200, 400, 500 లోకి రావాలి. ఒక వ్యక్తి గనక అహంకారంగా ఉన్నాడు అనుకోండి, 200 ఉంటుందండి ఫ్రీక్వెన్సీ, ఈగో ఎక్కువగా ఉంటుంది అంత. ఇటువంటి వ్యక్తులు కూడా చాలా స్ట్రగుల్లో ఉంటారు. మీరు ఏదైనా సరే ధైర్యంగా, ప్రేమగా, శాంతిగా ఉంటారో మీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు 500 లో ఉంటుంది. అందుకోసం నా గత వీడియోలో మీకు చాలా సార్లు నేను చెప్పుంటాను, మీరు ఏది సాధించాలన్నా లవ్, హ్యాపీగా ఉండాలనే దీనికి రీజన్ ఏంటి అంటే లవ్ గా గానీ హ్యాపీగా గానీ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ 500 హెడ్జ్కి వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు మీరు చూడండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉన్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ మారుతుంది. మీ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు ఆలోచనలు మారుతాయి. మీ ఫ్రీక్వెన్సీ మారాలంటే ఏం చేయాలి? అదే కదా, మీరు నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉండి వెంబడే పాజిటివ్ గా మారాలంటే ఏం చేయాలి? విత్ ఇన్ సెకండ్స్ లో మారొచ్చు. మీరు ఎంత నెగిటివ్ లో అయినా ఉండనివ్వండి, ఈ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవడానికి రీజన్స్ చూడండి. మొట్టమొదటిది మీకు నచ్చిన సాంగ్ వినడం అండి. మన బాడీ మూడ్ని అంతా చేంజ్ చేసేది మ్యూజిక్. మీకు నచ్చిన ఒక మెలోడీ సాంగ్స్ కానివ్వండి, క్లాసికల్ సాంగ్స్ కానివ్వండి, 100% మీ బాడీలో ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది. గ్రీనరీ చూడడం ద్వారా కూడా మంచి ఫ్రీక్వెన్సీలోకి వెళ్తారు. అదే విధంగా ఈ చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల్లో కూడా హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం వాళ్ళని చూడడం ద్వారా, వాళ్ళతో మాట్లాడడం ద్వారా, టాకింగ్ చేయడం ద్వారా కూడా వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా మీ ఫ్రీక్వెన్సీ మారుతుంది. అదే విధంగా మెడిటేషన్ కానివ్వండి, మీరు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఒక 15 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి, ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. మీ జీవితంలో మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే, భార్య ద్వారా కావచ్చు, కుటుంబం ద్వారా కావచ్చు, వృత్తి ఉద్యోగాలు ఎక్కడైనా కావచ్చు, ఒక సమస్య మీకు ఉత్పన్నం అవుతుందంటే మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా ఫ్రీక్వెన్సీ సరిగా లేదని మీరు ఆలోచించుకోండి. వాళ్ళ ద్వారా ప్రాబ్లం రాదు, ఫస్ట్ మీలో ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ మారుతుందో 100% వాళ్ళు కూడా సెటిల్ అవుతారండి. కాబట్టి ఏదైనా సరే మన ఫ్రీక్వెన్సీ మార్చుకున్నప్పుడే సమాజం నుంచి మనకు అట్రాక్ట్ అవుతుంది. ఏదైనా మన దృష్టిలో లోపం ఉన్నప్పుడు సృష్టిలో లోపం కనిపిస్తుంది. కాబట్టి సృష్టిలో లోపం లేదు, మన దృష్టి మార్చుకుంటే చాలు. కాబట్టి ఏదైనా మన ఆలోచనని కనుక మార్చుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మందికి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా. రకరకాల ఆలోచనలతో, ముఖ్యంగా నెగిటివ్ థింకింగ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో పెరిగిపోయింది. ఏమవుతుందో, నెక్స్ట్ ఏమవుతుందో, ఇలా చేస్తే అంత చెడే జరుగుతుందేమో, నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఇలాంటివి చాలా మంది మాట్లాడుకోవటం మనం నిత్యం మన లైఫ్లో కూడా చూస్తూ ఉంటాం. చాలా మంది ఎదురుపడుతూ ఉంటారు మనకి. వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ ఈ వీడియో అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, మీరు ప్రత్యేకంగా మీరు కలవాలి, మాట్లాడాలి అనుకుంటే విశ్వక్సేన్ గారిని స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.